హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం గుంటూరులో ఉన్నాము. అండ్ మార్నింగ్ అయితే మనకి ఆల్రెడీ పారాగ్లైడింగ్ అండ్ రివర్ రాఫ్టింగ్ అయితే అయిపోయినాయి కదా, అవైతే వీడియోస్ పెట్టేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. సో ఆల్రెడీ చెప్పాను కదా ముందు వీడియోలో, మేమైతే మణికరణ్ స్టార్ట్ అయిపోయామని చెప్పి. బట్ ఏంటంటే మణికరణ్ వెళ్ళే దారిలో ఇక్కడ ఈ ప్లేస్ గుంటూరు అంట. యాక్చువల్గా ఫ్రెండ్కి స్పెట్స్ అయిపోయినాయి. సో నియర్ బై ఆప్టికల్స్ ఏమైనా ఉన్నాయని చూస్తే ఇక్కడ ఒకటి ఉంది. ఇటైతే వెహికల్ వెళ్తుంది, బ్రిడ్జ్ క్రాస్ చేయాలి. బట్ వ్యూ అయితే చాలా బాగుంది బ్రిడ్జ్ పై నుంచి. ఇదంతా లోపల ఏదో చిన్న మార్కెట్ టైప్ ఉంది. సో అక్కడ కాసేపు తిరిగేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మేము. అండ్ మనకి వాళ్ళ నైట్ స్టే వచ్చేసి కసోల్ క్యాంప్స్లో. అంటే మనం నైట్ ఉండే ప్లేస్ అయితే ఆల్రెడీ క్రాస్ అయిపోయాము. అంటే మణికరణ్ వెళ్ళాలంటే ఇంకా పైకి వెళ్ళాలంట. సో ఇంకా పైకి 15 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి ఇక్కడ స్టేకి. అంటే చూస్తున్నారు కదా, ఆల్రెడీ నైట్ అయిపోయింది. బట్ వెళ్దామని ఫిక్స్ అయ్యాము టెంపుల్కి. అండ్ రోడ్స్ కూడా చిన్నగానే ఉన్నాయి. సో మెల్లగానే వెళ్తున్నారు. అండ్ వెళ్ళే వెహికల్స్కి వచ్చే వెహికల్స్కి ఇదే రోడ్డు కాబట్టి సో కొంచెం స్లోగానే వెళ్ళాలి. మనకి యాక్చువల్గా వాళ్ళ ఇటర్నరీ ప్రకారం అక్కడ ఇంకా లోకల్ సైట్ సీయింగ్స్ ఉండాలి కులు మనాలిలో, కొన్ని టెంపుల్స్ అవన్నీ. బట్ ఆల్రెడీ మనకి యాక్టివిటీస్ మిస్ అయ్యాయి కాబట్టి మనం ఇవాళ కుళ్ళు యాక్టివిటీస్ పెట్టుకున్నాము. సో అదే చెప్తున్నాను నేను, ప్యాకేజెస్ ఉండేటప్పుడు అయితే వాళ్ళు ఇచ్చినవన్నీ కంప్లీట్ అవ్వవు. సో మీరు ఓన్గా వచ్చేటట్టు అయితే ప్లాన్ చేసుకొని రండి. ఒక 1 బఫర్ డే పెట్టుకోండి. ఆ లోకల్ సైట్ సీయింగ్స్ యాక్టివిటీస్ అన్నీ మంచిగా కవర్ చేసుకోవచ్చు. సో మేమైతే మన కుళ్ళు యాక్టివిటీస్ కంప్లీట్ అవ్వలేదని చెప్పి అవైతే వాళ్ళు పెట్టుకున్నాము. పారాగ్లైడింగ్ అండ్ రివర్ రాఫ్టింగ్ యాక్టివిటీస్ చేసాము. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళు లోకల్ సైట్ సీయింగ్ అక్కడ ఆల్రెడీ ఇటర్నరీలో ఉన్నవి అన్నీ కంప్లీట్ అవ్వలేదు. వాళ్ళు రాసేస్తారు ఉన్నవన్నీ, అవన్నీ అవ్వవు లాస్ట్కి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే మొత్తం గుంటలుగా ఉంది. చాలా స్లోగా వెళ్ళాలి. అండ్ మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు అయితే ఇది కూడా చూసుకోవాలి. ఎందుకంటే మీకు జర్నీ టైం కూడా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే ఈ రోడ్స్ అన్ని చిన్నవి కాబట్టి. సో మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఆ జర్నీ టైం కూడా చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని ప్లాన్ చేసుకోండి. అండ్ మొత్తానికి మణికరణ్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ జనాలు అయితే బాగానే ఉన్నారు ఈ టైంలో కూడా. టైం వచ్చేసి అరౌండ్ 10:30 అవుతుంది. అండ్ ఇక్కడ మనకి హాట్ వాటర్లో స్నానం చేస్తారు. అంటే ఇవి న్యాచురల్ అనమాట, అవేం హీట్ చేయరు. మనకు న్యాచురల్గానే అవి హాట్ వాటర్ ఉంటాయి ఇక్కడ. అంటే లైక్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే హాట్ స్ప్రింగ్ టైప్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ పొగ, అదంతా హాట్ వాటరే. అంటే మామూలుగానే ఆ వాటర్ టెంపరేచర్ 88 నుండి 94 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. సో అది న్యాచురల్గానే అట్లా ఉంటుంది ఇక్కడ వాటర్. మామూలుగా బయట టెంపరేచర్ తెలిసిందే కదా మనకి, షిమ్లా మనాలి టెంపరేచర్ నెగిటివ్లో ఉంటుంది. దీనికి ఇక్కడ స్థల పురాణం కూడా ఉంది, లోపలికి వెళ్ళినాక ఉంటుంది, చూపిస్తాను. ముందు చూసి మాకేం అర్థం కాలే ఇక్కడ ఈ పొగ ఏంటి, ఎందుకు ఇలా ఉందని చెప్పి. సో లోపలికి వెళ్ళినాక అదైతే చదివాము. సో చూపిస్తాను మీకు కూడా అది. అండ్ మొత్తానికి లోపలికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడైతే మనకి ఇదైతే లాక్ వేసేసి ఉంది. బట్ బయట నుంచి అందరు నమస్కారం చేసుకొని వెళ్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదైతే లాక్ వేసి ఉంటుంది. ఇంకా ఇట్లానే బయట నుంచి నమస్కారం చేసేసుకొని వెళ్తున్నారు. ఇదిగోండి, ఇక్కడైతే మణికరణ్ స్థల పురాణం ఇచ్చారు. దీన్ని తెలుగులో గూగుల్ ట్రాన్స్లేట్ చేసి కూడా పెడుతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు. అండ్ మీకు ఇందాక బయట చూపించాను కదా హాట్ వాటర్, అది పొగలొస్తూ అక్కడ ఉంది. సేమ్ అట్లనే లోపల కూడా ఇక్కడ ఒక ప్లేస్లో ఉన్నాయి అలానే వాటర్. అండ్ కరెక్ట్గా ఆ వాటర్కి ఎదురుగా ఇక్కడ స్వామి విగ్రహం అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు. చూడటానికి అసలు చాలా బాగుంది. ఇంకా మొత్తానికి అయిపోయింది. మణికరణ్ నుంచి రిటర్న్ వచ్చేసాము కసోల్ క్యాంప్కి. ఇదే మన క్యాంప్ ప్లేస్ అయితే. ఇందాక వెళ్ళాం కదా సేమ్ రూట్, మళ్ళీ అదే రూట్లో వెనక్కి వచ్చేయటమే. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా క్యాంప్స్, ఇవే అనమాట క్యాంప్స్ అయితే. అండ్ ఇక్కడైతే డీజే అండ్ బాన్ఫైర్ పెట్టారు. సో అందరూ ఫుడ్ ఏదైతే తినేసి ఇక్కడ ఉన్నారు. నేను ఆల్రెడీ చెప్పా కదా మనకు ఆల్రెడీ లేట్ అయిపోయింది, అక్కడే 10:30 అయింది. ఇక్కడికి వచ్చేసరికి 11:30 అయింది రిటర్న్ వచ్చేసరికి. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఫుడ్ తినేసి, ఫుడ్ అయితే ఉంది, ఫుడ్ తిని కిందకి వెళ్తున్నాము. ఈ డీజే కూడా కొద్దిసేపట్లో క్లోజ్ చేసేస్తారు. క్రౌడ్ కూడా పెద్దగా లేరు, అందరూ స్లీప్కి వెళ్ళిపోయినట్టున్నారు. అండ్ మనకైతే 2 క్యాంప్స్ అయితే ఇచ్చారు. సో ఇలా ఉంది, బెడ్ అయితే ఒకటి ఉంది అండ్ ఒక మ్యాట్రిస్ ఇచ్చారు. అసలు చలి అయితే మామూలుగా లేదు, ఘోరంగా ఉంది చలి అయితే. అది జస్ట్ క్యాంపే కాబట్టి అది టెంట్ టైప్ ఉంటుంది. సో అది పెద్ద చలిని అయితే ఆపదు. ఇంకా మేము మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం ఢిల్లీకి.
ఎందుకంటే మీకు గుర్తుందా, డే 1 వీడియోలో చెప్పాను ఢిల్లీ సైట్ సీయింగ్ అయితే ఉందని చెప్పి. అది డే 1 అవ్వలేదు, మనకి లాస్ట్ రోజు చూపిస్తా అని చెప్పారు. సో మళ్ళీ దానికి టైం సరిపోదేమో అని చెప్పి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం. ఢిల్లీకి 4కే లేచాము. అప్పుడు అనుకున్నాం ఇంకా జస్ట్ నైట్ స్టేకి వచ్చాం కదా కసోల్, ఇంక యూజ్ ఏముందని చెప్పి. సో మాకైతే ఈ కసోల్ నైట్ స్టే పెద్ద ఏం అనిపించలేదు. ఇన్ కేస్ మీరు వచ్చేటట్లయితే ఆ ముందే వచ్చేటట్లు ప్లాన్ చేసుకోండి, ఆ డీజే అండ్ ఆ బోన్ ఫైర్ ఎంజాయ్ చేసేటట్టు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే మేము ఢిల్లీ వెళ్ళే దారిలో హైవే బోర్డర్ అయితే క్లోజ్ చేశారు, ప్రొటెస్ట్ జరుగుతుందంట. మళ్ళీ ఇంకో బోనస్ ఏంటంటే వర్షం పడుతుంది. ఏదో విలేజ్ లోపల నుంచి తీసుకెళ్దాం అని చెప్పి ఇటైతే తీసుకొచ్చారు. బట్ ఇక్కడ కూడా ముందు ఆ బురదలో ఆ వెహికల్స్ అవన్నీ ఇరుక్కుపోతున్నాయి. మన డ్రైవర్ బాబాయ్ అయితే ఇదే రోడ్లో, వచ్చిన రోడ్లోనే ముందుకి వెనక్కి 2 సార్లు తిప్పాడు. ఇంకా మేమే అక్కడ కనుక్కుంటూ గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ రూట్ అయితే చూసాము. అండ్ పంజాబ్లో అయితే దారంతా ఫుడ్ పెడుతూనే ఉన్నారు అక్కడక్కడ. అంటే వాళ్ళు లైక్ స్టాల్స్ పెట్టి ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారు అనమాట. ఆల్రెడీ ఇందాక ఒకసారి ఆగాము, బ్రెడ్, బజ్జీలు, చాయ్ అలా ఇస్తున్నారు. అండ్ ఇక్కడ లంచ్ టైంకి ఇక్కడ తింటున్నాము, ఇక్కడ రోటీస్ అవి పెట్టారు. ఇంకా తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మామూలుగా అయితే మనం హైవే మీద నుంచి వెళ్ళిపోయే వాళ్ళము, బట్ బోర్డర్ క్లోజ్ ఉంది కాబట్టి ఇట్లా లోపల నుంచి ఆవాల్సి వస్తుంది. వర్షం అయితే మామూలుగా పట్టలేదు. ఇంకా మాకు ఢిల్లీ సైట్ సీయింగ్ కూడా డౌటే. యాక్చువల్ ప్లాన్ ప్రకారం అయితే 2:30 ఆర్ 3కి ఢిల్లీలో ఉండాలి, బట్ ఆ బోర్డర్ క్లోజ్, ఈ రెయిన్ వల్ల నైట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ ఇండియా గేట్ దగ్గర దిగాము, అప్పుడైతే కొంచెం వర్షం తగ్గింది, లోపలికి వెళ్ళి చూసాము. పార్లమెంట్ సైడ్ వెళ్ళాం ఇంకా దిగలేదు, అక్కడ ఫుల్ వర్షం పడుతుంది. జస్ట్ అలా బయట నుంచి చూసి వెళ్ళిపోయాము ఇంకా స్టేషన్కి. ఈ ప్యాకేజ్ వాళ్ళేమో ఢిల్లీ చూపించమంటే డ్రైవర్ ఏమో గోల్ చేశాడు మా ప్యాకేజ్లో లేదని చెప్పి. ఇంకా ఇండియా గేట్ ఒకటి చూసేసి అలాగూ ఫుల్ వర్షం పడుతుంది, ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి మేము కూడా స్టేషన్కి వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడితో ప్యాకేజ్ అయితే ఎండ్ అయిపోద్ది. ఇవాళ నైట్ ఆగ్రా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. ఆ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియో చెప్తాను. అంటిల్ దెన్ బై బై.